ఇప్పుడే 'దల్ దాల్' అనే ఒక వెబ్ సీరీస్ అయితే చూడడం జరిగిందనమాట. ఈ వెబ్ సీరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ అరౌండ్ యావరేజ్‌గా ఒక 30-40 మినిట్స్ అయితే ఉంటదనమాట. ఫైనల్‌గా వెబ్ సీరీస్ అయితే చూడడం అయితే కంప్లీట్ చేశాను. స్టార్టింగ్ ఎత్తడం నుంచి ఆన్ పాయింట్ అయితే ఎళ్ళిపోయారు. 3, 4 ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించింది. ఒరేయ్! భలే ఉందిరా ఇంట్రెస్టింగ్‌గా. నెక్స్ట్ ఎవరు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? క్రైమ్ థ్రిల్లర్ కదా! ఎవరు చంపుంటారు? ఎందుకు చంపుంటారు? మోటివ్ ఏందని చెప్పి చాలా క్యూరియస్‌గా అయితే ఉన్నాను. ఫోర్త్ ఎపిసోడ్ వరకు కూడా అదే క్యూరియాసిటీని అయితే మెయింటైన్ చేపిచ్చారు. కానీ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఎపిసోడ్స్ వచ్చేటప్పటికి నీకు అర్థమైపోద్ది. వాళ్ళే చూపిచ్చేస్తారు. కిల్లర్ ఎవరు? ఏంది? వ్యవహారం అంతా అని చెప్పి. జస్ట్ మోటివ్ కోసం మాత్రం వెయిట్ చేస్తా ఉంటారు. ఆ మోటివ్ తెలుసుకోవడానికి అలా సెవెంత్ ఎపిసోడ్ వరకైతే లాగారనమాట. 4 ఎపిసోడ్స్‌లో ఎంతలా అయితే ఆడియన్స్‌ని ఎలా ఆపెట్టారో, ఆ క్యూరియాసిటీని ఎలా హ్యాండిల్ చేశారో, ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి ఆ క్యూరియాసిటీని, ఆ ఇంటెన్షన్స్‌ని వాళ్ళైతే వదిలేసారనమాట. అంటే మనకు ఓపెన్‌గా అయితే చూపిచ్చేసారు. నాకేమనిపిస్తుందంటే అలా ఓపెన్‌గా చూపియకుండా కొంచెం చూపిచ్చినట్టు అలా చూపించుకుంటూ లాస్ట్ దాకా తీసుకెళ్ళి, లాస్ట్‌లో ఆ హై ఇంటెన్సిటీ మూమెంట్స్‌ని రివీల్ చేసుంటే బాగుండేమో అని చెప్పి నాకనిపించింది. సరే వాళ్ళు మోటివ్‌ని ఎలా దాచారు గదా! మోటివ్ అయినా అంత గొప్ప మోటివా అంటే, ఆ మోటివ్ కూడా ఏమి అంత గొప్పగా ఏమి ఉండదు. జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ ఏందంటే నీకన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ మోటివ్ ఏంది అంతా తెలిసిపోద్ది. కానీ లాస్ట్ ఎపిసోడ్ ఎందుకు పెట్టారంటే, ఇంకా ఏదో ఒకటి సాగదీయాలి. ఇప్పటిదాకా రాసుకున్నాం గదా! ఒక ఎపిసోడ్ బాగా తీద్దాం అనే ఏదో చిన్న ఆశతో అయితే ఏదో ఎపిసోడ్‌నయితే సాగదీశారు. కానీ నాకెందుకో జస్ట్ ఈ వెబ్ సీరీస్‌నయితే 5-6 ఎపిసోడ్స్ గాని ఎండ్ చేసుంటే వర్త్ వెబ్ సీరీస్‌రా స్వామి వర్త్ ఉందని జెప్పేవాడిని. కానీ 7 ఎపిసోడ్స్ లాగి కొంచెం ఈ మూవీనయితే ల్యాగ్ చేశారు. అదే ఈ వెబ్ సీరీస్‌ని. అంటే స్టార్టింగ్ ఎత్తడం ఆన్ పాయింట్ ఎళ్ళిపోయారు. చెప్పేత్తన్నాను గదా! 3, 4 ఎపిసోడ్స్ వరకు మీకు చాలా క్యూరియాసిటీ, చాలా ఇంటెన్సిటీగా ఉంటది. ఆ క్రైమ్ థ్రిల్లర్ అనేది. ఎవరేం జేస్తున్నారని జెప్పి మీలో మీరు చాలా కాలిక్యులేషన్స్ చేసుకుంటా ఉంటారు. అంతా మీరు అనుకున్నట్టే జరగతా ఉంటది గానీ, మీకు కూడా అర్థమవుతా ఉంటది గానీ, ఎందుకు ఏందని వ్యవహారం అయితే ఏం అర్థం గాదు. కానీ వెళ్ళే కొద్దీ బోర్ కొట్టేస్తా ఉంటదనమాట. మెయిన్‌గా ఇందులో చెప్పుకోవాల్సిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే, ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశారామె, ఇందులో విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా అనిపిచ్చారు. మెయిన్‌గా పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆమైతే ఒక ట్రామాతో అయితే బాధపడుతుంటది. ఆ ట్రామాని ఆమె ఎలా డీల్ చేసిందనే దాన్ని చాలా బాగా చూపిచ్చాడనమాట. అంటే ఆమె పోలీస్ ఫీల్డ్‌లో ఉంటూ ఆ ట్రామాతో డీల్ చేస్తూ, ఈ దొంగల్ని వాళ్ళని పట్టుకుంటా అది కొంచెం నాకెందుకో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఆ సబ్జెక్ట్ మాత్రం. ఈ వెబ్ సీరీస్ కూడా అంత గొప్పగా ఏముండదు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. అంత గొప్పగా ఏముండదు. కానీ పర్లేదు. 3, 4 ఎపిసోడ్ వరకు మిమ్మల్ని అలా కూర్చోబెట్టగలదు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి.